హల్లెలూయా. ప్రభు అందరిని ఆశీర్వదించునుగాక. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్ర. మత్తయి సువార్తమానం 11వ అధ్యాయం 29వ వచనం అందరం చదువుదాం. తీశారా? అందరు తీయండి. బైబిల్ చూస్తూ చదవండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. మరోసారి చదువుదామా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకు. హల్లెలూయా. 2025 సంవత్సరాల క్రితం నజరేయుడైన యేసయ్య ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్న రోజుల్లో యేసు ప్రభువారి నోట జాలువారిన మాటలు చదువుకునే భాగ్యం ప్రభు అనుగ్రహించారు. యేసయ్య చెప్పిన మాటలు మనం గమనిస్తే, నేను సాత్వికుడను. ఏంటంట? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. మనం స్తుతిస్తూ, మహిమపరుస్తూ, కొనియాడుతూ, ఘనపరుస్తున్న యేసయ్య సాత్వికుడుగా ఎలా అయితే ఉన్నారో మనము కూడా సాత్వికులంగా మారగలిగిన స్థితిలోనికి రావాలి. మీకు అర్థమయ్యేదానికి చెప్తాను చూడండి. పిల్లల్ని కంటారు, పెంచుతూ ఉంటారు, అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. ఒక 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు అయిన వెంటనే స్కూలుకు పంపిస్తారు. దేనికి? చెప్పొచ్చుగా, అక్కడ పడుకొని నిద్రపోయి ఆడుకొని రా నాన్న అనే చెప్పొచ్చుగా. ఆడుకున్నంతసేపు ఆడుకో, తర్వాత చెప్తారా? ఎందుకు? బాగా చదువుకోవాలి అని. అక్కడ చెప్పి నేర్చుకొని చదువుకొని ప్రయోజకులుగా, ఉపయోగకరంగా మారాలి అని. తల్లిదండ్రులకు చదువు లేకపోయినా 1000 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తారు. ఎందుకంటే మాకంటే వీడు బాగుపడాలి, మాకంటే వీడు ప్రయోజకుడిగా మారాలి అన్న ఒక ఆశ, ఒక కోరిక ఉంటుంది. అదేవిధంగా ప్రియమైన వర్లరా, మనం ఆదివారం మందిరానికి వస్తూ ఉన్నాం, బుధవారం వస్తూ ఉన్నారు, గురువారం వస్తూ ఉన్నారు, ఎక్కడ కూటాలంటే అక్కడికి వెళ్తానే ఉన్నారు. మంచిదే, కాదన్నంలే. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తూ ఉన్నది వినాలి. ఎప్పుడైతే వినగలుగుతారో, ఆ తరువాత మనస్కరించగలుగుతారో, అప్పుడు నేర్చుకునే స్థితిలోనికి వస్తారు.
విని వదిలేసేదానికి కాదు, విని నేర్చుకోవాలి. మందిరానికి వచ్చే దేనికే అంటే కుర్చీలో కూర్చొని నిద్రపోయేదానికా, దిమ్మెలు కానుకొని నిద్రపోయేదానికా? చెప్పలేవండి. నిద్ర వచ్చిందా, మోకాళ్ళ మీద ఉండండి. వాక్యం అయిపోయినంతసేపు మోకాళ్ళ మీద ఉండండి, అప్పుడు నిద్ర రాదు. ఎందుకు వస్తుంది నిద్ర? దెయ్యం. వాక్యం చెప్పేటప్పుడు నిద్ర వచ్చింది దెయ్యం కదా అది. విశ్వాసం ఎందుకు అవుతుంది? దెయ్యం. మోకాళ్ళ మీద ఉండండి, పోతుంది అది. నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? మోకాళ్ళ మీద ఉండి దేవుని వాక్యాన్ని వినాలి, విన్నది నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకునే స్థితిలోనికి వస్తూ ఉంటామో అప్పుడు మనం ఎలా మారుతామయ్యా అంటే సాత్వికులంగా మార్చబడతా ఉంటాం. యేసయ్య అంటాడు, నేను సాత్వికుడను. అర్థమైందా? నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. అర్థమవుతుందా? బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ యొద్ద నేర్చుకోమని ఎప్పుడు చెప్పలా యేసయ్య. చెప్పాడా? చెప్పలా. నా యొద్ద నేర్చుకోండి అంటే సాత్వికము, దేన మనస్సు మనం ఎవరి యొద్ద నేర్చుకోలేం. మనిషి అన్నవారి దగ్గర ఇంచుమించుగా పెద్దగా నేర్చుకోలేం. ఎందుకంటే ఎవరైనా మనుషులే, నేనైనా మీరైనా అందరం మనుషులమే కదా. సేవకుల పైన చూడిపడతారా? మనుషులే కాబట్టి కాస్తో కోస్తో లోపాలు కనిపిస్తూనే ఉంటాయి. అందుకనే ప్రభు అంటే నా యొద్ద నేర్చుకోండి, నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను, నా యొద్ద నేర్చుకోండి. ఎంతోమంది భక్తులు ఉన్నా వాళ్ళ దగ్గర నేర్చుకోండి, వీళ్ళ దగ్గర నేర్చుకోండి అని ఆయన చెప్పాల. ఎందుకంటే ఆయన వలె సాత్వికం కలిగిన వారు, ఆయన వలె దేన మనస్సు కలిగిన వారు ఎవరు ఉండరు, ఎక్కడా కనిపించరు. భూతద్దం పెట్టి భూతలమంతా వెతికినా ఎవరు కనిపించరు, ఎక్కడా కనిపించరు. అందుకని ఆయన అంటే నా యొద్ద నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి అని. వచ్చిన మనం ఆయన యొద్ద నేర్చుకునేదానికి వస్తున్నాం. హల్లెలూయా. ఆదివారం వచ్చినా, బుధవారం వచ్చినా, శనివారం వచ్చినా, గురువారం వచ్చినా, ఎక్కడ కూటలు పెడితే అక్కడికి పోయినా అక్కడ విని మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక. చూడండి, ఇంకొక మాట చూపిస్తా. నహూము పుస్తకం 1వ అధ్యాయం 3వ వచనం. నహూము పుస్తకం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు. ఎవరంట? అందరూ అనండి అన్నమాట, గట్టిగా చెప్పండి. మహాబలము గలవాడు, అధిక శక్తి సంపన్నుడు, మహాబలము గలవాడు. బాగా గమనించండి. సర్వశక్తి కలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన దేవుడు. అంత బలము కలిగి ఉండి ఆయన ఎలా ఉన్నాడంట? సాత్వికుడుగా ఉన్నాడంట. ఈ రోజున లోకంలో చూడండి, కొంచెం బలం ఉంటే చూడు, కొంచెం బలం ఉంటే చాలు, అర్థమవుతుందా? విర్రవిగే వాళ్ళు ఉన్నారు, అహంకారంతో నడిపించబడే వాళ్ళు ఉన్నారు, కొంచెమే. అయితే దేవుడు మహాబలము కలిగిన వాడు. అంత మహాబలము కలవాడై ఉండి కూడా సాత్వికుడిగా ఉన్నాడంట. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త మనం 21:5 కూడా చూడండి. మత్తయి సువార్త మన 21:5. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పండి. మన యేసయ్య ఎవరు చెప్పండి? అక్కడ చూడండి, రాజు, రాజాది రాజు,
ఆయన రాజ్యాన్ని పరిపాలన చేసే రాజాతి రాజు అయినను ఆయన ఎలా ఉన్నాడంటే సాత్వికుడుగా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట సియోను కుమారితో చెప్పండి. ఏయ్, నీ రాజు ఎవరు? సాత్వికుడురా. నీ రాజు సాత్వికుడు, నీ రాజు సాత్వికుడు అని సియోను కుమారితో చెప్పండి. సియోను కుమారితో చెప్పండి. సియోను కుమారి అని అంటే క్రీస్తు శరీరం అనే సంఘంలో మనం అందరం ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, అది మీరైనా నేనైనా సరే అందరం యేసయ్య రక్తం చేత కడగబడిన వారు. మన అందరితో చెప్పండిరా, నీ రాజు ఎవరంట చెప్పండి. సియోను కుమార్తె చెప్పండిరా అంటా ఉన్నాడు. ఎందుకు చెప్పాలి సియోను కుమార్తె అంటే 3:16 చూడండి. యెషయా పుస్తకం 3:16. యెషయా పుస్తకం 3:16. యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు, వారచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జెలను బాగా గమనించండి. అక్కడ క్రీస్తు యేసయ్యేమో సాత్వికుడు, ఆయన రాజయి ఉండి సాత్వికం కలిగిన వాడు. ఆయన మహాబలము గలవాడై ఉండి సాత్వికుడై ఉన్నాడు. ప్రియమైన అన్నారా, మహాబలము గలవాడై ఉండి రాజాతి రాజు అయ్యుండి సాత్వికుడుగా ఉన్న యేసయ్య బిడ్డలు ఎలా ఉన్నారయ్య అంటే ఆ మాట చూడండి. అక్కడ ఎవరంట ఎలా ఉన్నారంట? గర్విష్ఠురాండ్రై మెడ చాచి ఎలా ఉన్నారంట? గర్విష్ఠురాండ్లంట. అంటే గర్వం అనేది ఉండకూడదు, అహంకారం అనేది ఉండకూడదు. మెడ చాచి నడుస్తూ ఉంటారంట. ఆ తర్వాత వారచూపులు చూస్తూ ఉన్నారంట. తర్వాత అంటే ఇవన్నీ దేవుడు ప్రత్యక్షంగా చూచిన వాడై చెప్తా ఉన్నాడు. అలా చెప్పండి రా కాస్త. నీ రాజు సాత్వికుడు, ఆయన మహాబలము కలిగిన వాడు, అయినా సాత్వికంతో ఉన్నాడు రా. వాళ్ళేంటారు అలా ఉన్నారు? మెడచాచి నడుస్తాను. కలుగ చేసిన వాడేమో సాత్వికుడుగా ఉన్నాడు, కలుగ చెయ్యబడిన వారేమో చెప్పలేమండి. ఆయనేమో సాత్వికుడు, ఆయన కలుగు చేసిన మనుషులు ఎలా ఉన్నారంట? గర్విష్ఠురాండ్రు. తర్వాత మెడ చాసి నడుస్తూ ఉన్నారు, ఓరచూపులు చూస్తూ ఉన్నారు. అలాంటి స్వభావాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ యేసు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి పత్రిక తీయండి, మొదటి పత్రిక తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు కాస్త ప్రయాసపడరా. అది ఒకేసారి వచ్చేది కాదు, ఒకేసారి ఇవ్వబడింది కాదు. సాత్వికం అనేది ఒకేసారి వచ్చేది కూడా కాదు, ఒకేసారి ఇవ్వబడేది కూడా కాదు. ప్రయాసపడాలి. నేను సాత్వికునిగా మారాలి అనే ఆ తపన నీకుండగలగాలి. ఎంతగా అయితే ఆ తపన నీకుంటుందో మొత్తం తగ్గించు, టోటల్ తగ్గించు. హల్లెలూయా. నీకుంటుందో అప్పుడు నువ్వు ప్రయాసపడతావు. ఈ రోజున చూడండి, దేనికోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. సాత్వికం సంపాదించుకునే దానికి ప్రయాసపడదామన్న ఆలోచన ఎంతమందిలో మెదలాడుతుందో, ఎంతమందిలో ఉంటుందో మనకు తెలియదు.
దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే సాత్వికమును సంపాదించుకొనుటకు కాస్త ప్రయాసపడు, సాత్వికం సంపాదించుకునే ప్రయాసపడు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. హల్లెలూయా. ఆ మాట చూడండి ప్రియమైన వాళ్ళరా. సాత్వికముతో నడుచుకోవాలంట. మనం సాత్వికంతో నడుచుకోవాలి, సాత్వికాన్ని మనం నేర్చుకోవాలి, సాత్వికాన్ని పొందుకునేదానికి ప్రయాసపడాలి. సాత్వికంగా నడుచుకొనగలిగేటట్లుగా మన వ్యక్తిగత జీవితంలో మన వంతు మనం ప్రయాసపడగలగాలి, ప్రాకులు అడగలగాలి. నా యేసయ్య సాత్వికుడు, నా యేసయ్య, చెప్పండి గట్టిగా, నా యేసయ్య సాత్వికుడు, నేను సాత్వికునిగా మారాలి. హల్లెలూయా. అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక. మీకు ఇంకా అర్థమైందని చెప్తాను చూడండి. మీ పిల్లలు ఉన్నారు, పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి వయసు వచ్చిన తర్వాత అమ్మాయికో లేదా అబ్బాయికో సంబంధం చూద్దాము అని అనుకొని ఎవరో ఒకరులే అని చేస్తావా? చెప్పరావండి. అమ్మాయి మంచిగా ఎర్రగా బుర్రగా, లేకపోతే శామన సాయిగా, లేకపోతే చపాతీ ముఖమో కోల ముఖమో, లేకపోతే ఏదో ఒక ముఖం ఉంటుంది కదా, చూసుకొని ఏదో ఒకట్లే మా అమ్మాయి 5 అడుగుల 3 అంగుళాలు ఉంది, అబ్బాయి 3 అడుగులు ఉన్నా పర్లేదు అనుకుంటారా? ఎందుకని? అర్థమవుతుందా? నీ కుమార్తెకే నీ కుమారునికే మంచి సంబంధం చూడాలంటావు. అబ్బాయికి తగినట్లుగా అమ్మాయి ఉండాలి, అమ్మాయికి తగినట్లుగా అబ్బాయి ఉండాలి. మళ్ళా అంతేనా? చదువు బేరీ చేస్తూ ఉంటుంది, అంతేనా? ఉద్యోగం చూస్తూ ఉంటాయి, ఉద్యోగం ఉందా లేదా అని చూస్తూ ఉంటుంది, అంతేనా? ఇంక మళ్ళా అవి ఉంటాయి కదా, కట్న కానుకలా, ఇవేమో చూస్తూ ఉంటాయి. అవునా కదా? 1 లక్ష తక్కువైందంటే నాకు అవసరంలే, డబ్బు కావాలా, నీకు పిల్ల కావాలా? అవునా కదా? నీకు డబ్బుతో సంసారం చేస్తావా? డబ్బుతో కాపురం చేస్తావా? కొంచెం ఆలోచన ప్రియమైన వాళ్ళరా. యేసయ్య అంటాడు, నేనెవరిని చెప్పండి గట్టిగా. ఆయన ఎవరు? వరుడు, పెండ్లి కుమారుడు. మరి పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉన్న సంఘం, క్రీస్తు శరీరం అనే సంఘం లేదా వధువు సంఘం ఎలా ఉండాలి? సాత్వికులుగా ఉండాలి. ఆయన సాత్వికుడు కనుక ఆయన నమ్ముకున్న వారు కూడా ఎలా మారాలి? సాత్వికులుగా ఉండగలగాలి. ఆయన సాత్వికుడు కనుక మనం కూడా సాత్వికులంగా ఉందము గాక. అట్టి స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. సాత్వికము ద్వారా కలిగే ఆశీర్వాదాలు లేదా అసలు సాత్వికం నీకు ఎందుకు అవసరం అనే మాటలు మీకు తెలియజేస్తాను. చూస్తారా? చూడండి. కొలస్సీ పత్రిక, మొదటిది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులును ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. సాత్వికమును ఏం చేయాలంటే మనం చెప్పండి, ధరించుకోవాలి. ధరింపచేసేది కాదు అది, నువ్వు ధరించుకోవాలి. సాత్వికాన్ని నువ్వు ధరించుకోవాలి. అర్థమవుతుందా?
ఈ రోజున చూడండి ప్రియమైన వాళ్ళరా, ఏవేవో ధరించుకుంటానే ఉంటాం, అవునా కదా? మనిషి అన్న తర్వాత ఏవేవో ధరించుకుంటా ఉంటారు. బైబిల్లో మాట మీకు చూపిస్తాను చూడండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, ఇవన్నీ ఏం చేస్తారు చెప్పండి గట్టిగా. ధరించుకుంటారా లేదా? ఏంటి అయ్యే మొదట? గట్టిగా చెప్పండి. మామూలుగా అయితే ఆ రోజుల్లో అయితే ఒకటేమో ఉండేది, ఆ తర్వాత రోజుల్లో 2 అయినాయి. ఏంటి? జడలు 2 అయినాయి. ఇప్పుడు 2 కూడా కాదు, ఇప్పుడు 4 అయినాయి. నాకు అర్థమైపోయింది, ప్రార్థన చేస్తే అర్థమైపోతుంది అనమాట. చేయి పెట్టామనుకో, ఎక్కడి నుంచి వచ్చి కూడా అర్థం కావు. 4 మెలికలు తిరుగుంటుంది, మళ్ళీ ఇక్కడ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మీరు చూడండి, బంగారు నగలు పెట్టుకొనుటయు. ధరించుకుంటున్నారా లేదా? చెప్పరావండి. ధరించుకునే ఉన్నారు, తగినట్లుగా ధరించుకునే వాళ్ళు ఉన్నారు, కాదన్నట్లే. కాస్ట్లీలోకి పోయే వాళ్ళు ఉన్నారు, మామూలుగా ధరించుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత వస్త్రములు ధరించుకున్నట్టు అను వెలుపటి అలంకారము మీకు ఉండొద్దు అన్నవేమో ఉంటున్నాయి. అర్థమవుతుందా? ఉండొద్దు అనేవేమో ఉంటున్నాయి, ఉండాలి అన్నవేమో చెప్పరాబండి ఉండడం. ధరించుకోవలసిందేమో ధరించుకోవడం లేదు, ధరించుకోకూడనివేమో బైబిల్లో మీరు తిమోతి పత్రికలకు కనుక పోతే తగుమాత్రమని రాయబడి ఉంటుంది. ఏంటది? తగుమాత్రమని రాయబడి ఉంటుంది. తగుమాత్రంగా మేము ఉంటున్నాము వాళ్ళు ఎంతమంది ఉంటారు? అర్థమవుతుందా? తగుమాత్రంగా మేము ఉంటారా? ఏదో ఒకరిద్దరు ఉంటారు అంతే. ఎందుకలా అంటే చెప్పరేమండి. ఆ మధ్య ఒక ఆమె, చాలా పెద్ద వయసు ఆ మనిషిది, ఇంచుమించుగా 60-70 ఉంటాయి. ఆ మనిషి ఇక అలాంటి వాళ్ళు ఎట్టుంటారు మిగిదిలా. ఆమెకి మళ్ళీ కంఠహారం అంటే మెడ చుట్టూరు ఒక హారం, ఇంత ఎడల్పు ఉంటుంది, అది బంగారుది. అందులో మధ్యలో వజ్రాలు కూడా ఉన్నాయి. అది అయిపోయింది. మరలా ఒక అంగుళం 2 అంగుళాలు దిగిన తర్వాత ఇంకొక దండ, ఇంకొక 2 అంగుళాలు దిగిన తర్వాత ఇంకొక దండ, ఇంకొక 2 అంగుళాలు దిగిన తర్వాత ఇంకొక దండ, ఇంతింత లావి. అవన్నీ దొరికి అమ్మితే సగం వస్తాం అనుకున్నా నేను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఎందుకు వేసుకుంటారు చెప్పరండి, మామూలుగా చెప్పండి. ఎందుకు వేసుకుంటారు? నాకెంత ఉంది మీరు చూడండి, నా స్థితి ఎంత ఉంది మీరు చూడండి. అర్థమవుతుందా? అంటే మీకు అర్థమైందని చెప్తాను చూడండి. ఏదైనా సరే ధరించుకున్నప్పుడు కనిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను తెల్లటి బట్టలు వేసుకుని ఉన్నా, మీకు కనపడుతుందా లేదా? మీరు వేసుకుని ఉన్నా నాకు కనపడుతుందా లేదా? అర్థమవుతుందా? అదేవిధంగా సాత్వికమును ధరించుకొనుడి అని అన్నప్పుడు సాత్వికాన్ని ధరించుకుంటే అది నాకు కనిపిస్తుంది, ఇతరులకి కనిపిస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు కనిపిస్తుంది, 40 మందిలో ఉన్నప్పుడు కనిపిస్తుంది, 400 మందిలో ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది. సాత్వికం అనేది ధరించుకుంటే అర్థమవుతుందా? సాత్వికం అనేది నువ్వు ధరించుకొని ఉన్నప్పుడు నువ్వు ఏ స్థితిలోనికి వచ్చిన వ్యక్తివి తెలుసునా? యేసయ్య స్వభావాన్నే కనబరుస్తున్న వ్యక్తివి. హల్లెలూయా. అది మనిషి స్వభావం కాదు. మనిషి స్వభావం అదే గర్వము, అహంకారము, లెక్కలేనితనము, తృణీకరించడము. అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం, ఇష్టం వచ్చి నడిపించబడడం అనేది మనిషి బ్రతుకది. అయితే దేవుని సంబంధమైన స్వభావం ఏంటి అంటే సాత్వికం. సాత్వికం ఎప్పుడైతే నీలో కనిపిస్తుందో అప్పుడు దేవుని స్వభావాన్ని ప్రత్యక్షపరుస్తూ ఉన్నట్లు, దేవుని స్వభావాన్ని ఇతరులకి కనపరుస్తూ ఉన్నట్లు. నీ ఇంట్లో నీ భార్య చూస్తుంది నువ్వు ధరించుకున్నది,
ఇంట్లో నీ భర్త చూస్తాడు, ఇంట్లో నీ పిల్లలు చూస్తారు, నువ్వు ఎక్కడైతే ఉంటావో ఆ ప్రాంతస్తులు చూస్తారు. ఏది? నువ్వు ధరించుకున్న ఆ స్వభావం. అది పల్లెటూరు కావచ్చు, లేదా పట్టణం కావచ్చు, లేదా ఇంకొక చోట కావచ్చు, ఇంకొక చోట, ఎక్కడైనా సరే నువ్వు ఉన్న ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, సాత్వికమును మనం ఎందుకు ధరించుకోవాలి అంటే యేసయ్య స్వభావమును ప్రతిబింబించుటకు, యేసయ్య స్వభావమును కనబరిచేదానికి. యేసయ్య స్వభావం, నేను యేసుప్రభువును నమ్మాను, యేసుప్రభువు నమ్మిన బిడ్డను కనుక ఇదిగో నాలో ఈ సాత్వికం ఉంది అనే అందరికీ కనబడతానే ఉంటుంది. ప్రియమైన వాళ్ళ అట్టి కృప దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితం అనుభవాన్ని ఒకసారి గుర్తిరుగు. నిన్ను ప్రేమిస్తున్న నజరేయుడైన యేసయ్య నీకు తెలియజేస్తున్న ఈ మాటలు ఒకసారి ఆలోచన చేసుకో సహోదరుడా, సహోదరి. సాత్వికం అనేది నువ్వు ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడు అందరికీ కనపడుతుంది. ఇప్పుడు నగలు పెట్టుకున్నది కనపడుతుంది, విలువైన వస్త్రాలు వేసుకున్నది కనపడుతుంది, జడలు అల్లుకున్నది కూడా చెప్పలేమంటే కనపడుతుంది. అయితే అవి కాదు, కానీ నీకు అవసరమైంది ఉండక, చూడండి అన్నమాట, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. హల్లెలూయా. దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది ఏదైనా ఉంది అని అంటే ప్రియమైన వల్ల తీయండి 12:3